హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 1 క్లిక్ ఫోటో ఎడిటింగ్ అయితే చెప్తాను. అంటే నేను చెప్పింది మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. ఒక్క క్లిక్తో మీ ఫోటోని కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, నార్మల్ ఫోటోని డిఫరెంట్ స్టైల్లోకి మార్చొచ్చు. చాలా చాలా సింపుల్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎలానో చెప్తాను. దీనికి మీరు వాడాల్సిన అప్లికేషన్ ఏంటంటే AlightMotion. మీ దగ్గర AlightMotion అప్లికేషన్ ఉంటే చాలు. దీంట్లోంచి మీరు ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ చేసి నార్మల్ ఫోటోని మంచి క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. చాలా చాలా సింపుల్. మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్, ఫోటోని కానీ వీడియోని ఎడిట్ చేసే స్కిల్స్ అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని చూడండి, మీ యొక్క ఫోటోని నార్మల్ నుంచి క్వాలిటీలోకి మార్చుకోండి. దానికి మీరు చేయాల్సింది, మీకు డిస్క్రిప్షన్లో ఫోటో కలర్ ఎఫెక్ట్ అని ఒక ప్రీసెట్ ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఫస్టే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీరు XML కావాలితే XML, ప్రీసెట్ కావాలితే ప్రీసెట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నార్మల్ ఫోటో ఉంది, ఇక్కడ కలర్ గ్రేడ్ అయిన ఫోటో ఉంది. ఇక్కడ మీకు డిఫరెంట్ స్క్రీన్ మీద కనపడుతుందా చూడండి. ఇది మళ్ళీ చూడండి, ఇది నార్మల్ ఫోటో, ఇది కలర్ గ్రేడింగ్. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ఇది నార్మల్ ఫోటో, ఇది కలర్ గ్రేడింగ్. ఇక్కడ మీరు నచ్చిన కలర్ని కూడా గ్రేడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు గైడ్ చేస్తాను. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ AlightMotion ఓపెన్ చేసుకుంటారు కదా, ఇలా ఉంటుంది. ఇది యాడ్ చేసుకొని ఉంటారు కదా, ఇక్కడ ఉంటుంది ఫస్ట్లో. ఓకే రైట్, ప్లస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. రేషియో, మీ ఫోటో రేషియోని బట్టి తీసుకోవచ్చు. 9:16 తీసుకోవచ్చు, లేకపోతే చివరి పెన్సిల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన సైజు. ఎగ్జాంపుల్ నేనైతే 1080లో 2340 పెట్టాను. లేదు 9:16లో తీసుకుంటే 1080p మనకి క్వాలిటీ సరిపోతుంది. 9:16 తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ప్లస్ మీడియాని క్లిక్ చేయండి. మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఫొటోస్ అనేది మీకు ఇక్కడ ఏ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇందులో మీ ఫొటోస్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి. నేను నా ఫొటోస్ లిస్ట్లోకి వచ్చాను. ఇవన్నీ నా ఫొటోస్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇవన్నీ మామూలు ఫొటోస్. అంటే ఇట్లా ఎడిట్ చేయాలి, నార్మల్ ఫొటోస్. వీటికి మనం కలర్ గ్రేడింగ్ చేసి కొంచెం క్వాలిటీలోకి మార్చుకుందాం. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. నాకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకుంటా, కొన్ని మంచివి. అంటే నాకు నచ్చినవి అంటే మంచివి అంటే కొంచెం బెటర్గా ఉన్న ఫొటోస్ అని అర్థం. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని తీసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఎగ్జాంపుల్గా జూమ్ చేసి ఇలా పైకి పెట్టాను. ఈ ఫోటో చివరికి వచ్చాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి మూవ్ చేసి ఇలా కొంచెం పైకి జరిపాను. కొన్ని ఫొటోస్ పెట్టుకుందాం. కలర్ గ్రేడింగ్ అని చెప్పాను కదా, ఆ కలర్ గ్రేడింగ్ ఎలా అనేది ఫొటోస్ పెట్టి చూపిస్తే మీకు ఇంకా అర్థమవుతుందని ఇది ఒక ఫోటోని తీసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి, అంటే ఎలా చేంజ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా మారుతుంది అని అది కూడా చూద్దాం మనం. ఇది ఒక ఫోటోని తీసుకున్నాను, ఇట్లా జూమ్ చేశాను. రైట్, ఇక్కడ పెట్టుకున్నా. కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. సైజ్ అడ్జస్ట్మెంట్లో 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా మూవ్ చేస్తే వస్తుంది. కరెక్ట్గా మూవ్ చేసుకొని ప్లేస్లో పెట్టుకోండి 9:16లో. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్స్లో మీరు ఇప్పుడు ఇది పెట్టుకున్నది మీరు ఫోటోల ప్రాజెక్ట్. ఓకేనా, బ్యాక్ రండి. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్నారు కదా ఫోటో కలర్ ఎఫెక్ట్ అని, అది క్లిక్ చేయండి. దీనికి ఉన్నది ఒకటే ఎఫెక్ట్, దీనికి ఉన్నది ఒకటే ఎఫెక్ట్, కానీ డిఫరెన్స్ చూపించడానికి మీకు 4 ఫోటోలు పెట్టాను. ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నిత్యమైన ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్. ఓకే, కాపీ చేసి బ్యాక్ వచ్చాను. న్యూ ప్రాజెక్ట్లోకి వచ్చి ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. కలర్ చేంజ్ అయింది కదా, అట్లనే చేద్దాం ఉండండి. మళ్ళీ ఇదే ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటో ఇట్లా అయింది. ఈ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. కలర్ గ్రేడ్ అవుతుంది, మీరు గమనించండి. నార్మల్ ఫొటోస్ చూడండి ఎలా మారిపోతున్నాయి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ వచ్చింది కదా. ఇక్కడ మీరు కలర్ కరెక్షన్ ఎలా చేసుకుంటారో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి కలర్ కరెక్షన్ చేయాలనుకుంటున్నారు మీరు. ఇక్కడ హ్యూ షిఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి చివరి. లేకపోతే హ్యూ షిఫ్ట్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఫోటో కానీ ఫేస్ కానీ కలర్ చేంజ్ అవుతుందా. ఇక్కడ చూడండి, మీకు నచ్చిన వచ్చే కలర్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే వీడియోని బట్టి మార్చుకోవచ్చు. అండ్ ఇదే ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇందులో సాచురేషన్ వైబ్రేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఆ రెడ్ అని చూసారు, ఆ రెడ్నెస్ థిక్నెస్ తగ్గించవచ్చు. ఫేస్కి గమనించండి, మీరు బాగా రెడ్ అవుతుంది, పెంచితే తగ్గిస్తే తగ్గుతుంది. అంటే మీ ఫోటోని బట్టి ఇలా కలర్ గ్రేడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా వచ్చేసి కలర్ ట్యూన్ ఉందా, దీన్ని ఆఫ్ చేస్తే ఇలా వస్తుంది. కలర్ ట్యూన్ ఆన్లో ఉంటేనే బాగా కనపడుతుంది, డెప్త్ అనేది బాగా కనపడుతుంది. ఇక్కడ ఈ ఛానల్ ర్యాంప్ RGB అనేది టచ్ చేయకూడదు, టచ్ చేస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈ ఫోటోకి ఇలా ఎడిట్ చేసాం, మీ ఇష్టం. ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ హ్యూ షిఫ్ట్ క్లిక్ చేశాను. కావాలంటే ఇక్కడ చూడండి, మీకు కలర్ చేంజ్ అవుతుంది, కలర్ గ్రేడ్ అవుతుంది చూడండి. మీ ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇలా పెట్టేశాను. నాకు నచ్చిన కలర్లోకి వెళ్దాం. ఈ కలర్ బాగుంది. అండ్ మళ్ళీ ఇదే క్లిక్ చేశాను. సాచురేషన్ అండ్ వైబ్రేషన్లోకి వచ్చి కొంచెం సాచురేషన్ తగ్గిస్తే ఇంకా బాగా కనపడుతుంది. మీరు చూసారు కదండి డిఫరెన్స్. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్. ఇంకా కాలితే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సాచురేషన్ పెంచుకోవచ్చు. అండ్ మళ్ళీ వచ్చేసి మీరు హ్యూ షిఫ్ట్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు.
షిఫ్ట్ కలర్ చేంజ్ చూడండి మీకు అక్కడ కలర్లు మారుతున్నాయా. సో అట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది మన ఫోటోకి బట్టి మనకి అంటే వీడియోలో వాడేదాన్ని బట్టి ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు వీటికన్నిటికీ కలర్ గ్రేడ్ చేశారు, దీనికి సాచురేషన్ ఎక్కువైంది అనుకోండి, సాచురేషన్లోకి రండి, తగ్గించండి, కావాలితే పెంచుకోండి, మీ ఫోటోని బట్టి ఇట్లా అడ్జస్ట్మెంట్లు చేసుకోండి. ఈ 4కి కలర్ గ్రేడింగ్ అయిపోయింది కదా, జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో దగ్గరికి ఇలా పెట్టండి, పెట్టేసి పైన షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అయిపోయింది, నాకు ఈ ఫోటో సేవ్ అయిపోయింది, క్వాలిటీ బాగా వస్తుంది. మళ్ళీ ఈ ఫోటో దగ్గరకు వచ్చాను, మళ్ళీ పైన సేవ్ సింబల్ క్లిక్ చేశాను, ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ ఎక్స్పోర్టు సేవ్ అవుతుంది చూడండి, సేవ్ అయిపోయింది. అండ్ థర్డ్ ఫోటో పైన సేవ్ సింబల్, కరెంట్ ఫ్రేమ్ యాజ్, ఇట్లా మీరు ఫొటోస్ అని ఎన్ని పెట్టుకుంటే అన్నిట్లో ఇలా కలర్ గ్రేడ్ చేసుకోండి, అబ్బాయిలవైనా అమ్మాయిలవైనా. సో ఎవరివైనా చేసుకోవచ్చు, అమ్మాయిల కోసమే స్పెషల్ ఏం లేదు, ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది. ఓకే, సేవ్ చేశాను, మినిమైజ్ చేశాను. నా గ్యాలరీలోకి వెళ్తాను, గ్యాలరీకి వచ్చి బ్యాక్ వచ్చాను, పైకి వస్తాను, AlightMotion ఓపెన్ చేశాను, ఈ ఫోల్డరు ఇదండి. ఇప్పుడు చూడండి మీరు ఇందాక నేను కలర్ గ్రేడ్ చేసిన ఫోటోలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇవన్నీ నేను కలర్ గ్రేడ్ చేసినవి, నార్మల్ ఫొటోస్ ఎట్లున్నాయి, ఈ ఫొటోస్ ఎట్లున్నాయి అని చూడండి, మీకు చాలా బాగా కనపడతాయి. కలర్ గ్రేడింగ్ అనేది సూపర్గా పనిచేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే ఈ ప్రీసెట్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, అక్కడ నుంచి మీ AlightMotionలోకి యాడ్ చేసుకొని కలర్ గ్రేడింగ్ చేసి ఫోటోలు ఇప్పుడు నేను సేవ్ చేసినట్టు సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.